నాటుకోడి పెంపకంలో ముఖ్యమైన లాభాలు. 1. అధిక మార్కెట్ డిమాండ్. నాటుకోడి మాంసం మరియు గుడ్లు ఆరోగ్యకరమైనవి మరియు రుచికరమైనవి. స్థానిక మార్కెట్లు, హోటళ్లు మరియు గృహాల్లో పెరుగుతున్న డిమాండ్. గ్రామీణ నాటుకోళ్ల కోసం ప్రీమియం ధరలు చెల్లించేందుకు ప్రజలు సిద్ధంగా ఉంటారు. 2. మెరుగైన లాభాల మార్జిన్లు. బ్రాయిలర్తో పోలిస్తే పెరుగుదల కొద్దిగా ఆలస్యమైనప్పటికీ అమ్మకాల ధర చాలా ఎక్కువ. నాటుగుడ్లు, దేశీ గుడ్లు వాణిజ్య గుడ్ల కంటే ఎక్కువ ధరలు సాధిస్తాయి. ఖరీదైన వాణిజ్య ఫీడ్ మీద తక్కువ ఆధారపడటం. 3. తక్కువ ప్రారంభ పెట్టుబడి మరియు నిర్వహణ. ఫ్రీ రేంజ్ లేదా పెరటి వ్యవస్థలో పెంచవచ్చు. వాణిజ్య పౌల్ట్రీ ఫామ్లతో పోలిస్తే తక్కువ పరికరాలు అవసరం. కోళ్లు స్వతహాగానే ఆహారం, పురుగులు, ధాన్యాలు కోసం భూమిని గోకడం, పొడవడం వంటి పద్ధతుల ద్వారా ఆహారాన్ని సొంతంగా వెతుకుంటాయి. 4. వ్యాధి నిరోధకత. ఇవి మన వాతావరణానికి తట్టుకుని తక్కువ ఖర్చుతో పెరిగే జాతులు. ఇవి స్థానిక వ్యాధులకు సహజంగా ఎక్కువ నిరోధకత కలిగి ఉంటాయి. వాణిజ్య కోళ్లతో పోలిస్తే మరణాల రేట్లు తక్కువ. వైద్య ఖర్చులు మరియు మందుల వ్యయం తగ్గుతుంది. 5. ద్విప్రయోజన రకాలు. అధిక నాణ్యత, మాంసం మరియు పోషకాహార గుడ్లని అందిస్తుంది. గుడ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి మరియు వైద్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. 6. పర్యావరణాన్ని రక్షించే వ్యవసాయం. వ్యవసాయంతో బాగా అనుసంధానించబడింది. అవి ఆర్గానిక్ ఎరువు ఉత్పత్తి చేస్తాయి. పంటలు పండించడానికి సహాయపడుతుంది. సుస్థిర వ్యవసాయ పద్ధతులను మద్దతిస్తుంది. 7. చిన్న రైతులు మరియు మహిళల కోసం అనుకూలం. ప్రాథమిక శిక్షణతో సులభంగా నిర్వహించవచ్చు. ఇతర వ్యవసాయ కార్యకలాపాలతో పాటు చేయవచ్చు. గ్రామీణ కుటుంబాలకు ఆదాయ మార్గం అందిస్తుంది. 8. దీర్ఘకాలిక సుస్థిరత. కోళ్లు సహజంగా పునరుత్పత్తి చేయగలవు. కోడి పిల్లలను పదే పదే కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. కాలక్రమేణా ఫారం నిర్మించడంలో సహాయపడుతుంది. నాటుకోడి పెంపకంలో సవాళ్లు. వాణిజ్య కోళ్లతో పోలిస్తే పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. ప్రత్యేకించి ఫ్రీ రేంజ్ పద్ధతిలో రక్షణ అవసరం ఉంటుంది. ప్రెడేటర్ల నుండి. సీజనల్ గుడ్ల ఉత్పత్తి మార్పు.